హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తాలింపన్నం ఎలా చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ అన్నం తీసుకుందాము. సో, ఇప్పుడు ఒక 1 ఆనియన్ తీసుకుందాము. అది సన్నగా తరిగి పెట్టుకుందాము. సో, సన్నగా తరిగి పెట్టుకుంటే ఏంటంటే చిన్న పిల్లలు ఆనియన్స్ చాలామంది ఇష్టపడరు కదా! సో, అలాంటి వాళ్ళకేంటంటే తెలియకుండా తినేస్తారన్నట్టు. తర్వాత మనం పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. ఇక్కడ ఒక 3 పచ్చిమిర్చి తీసేసుకుంటున్నా. 2 ప్లేట్స్ అన్నంకన్నట్టు. ఇద్దరు తినే అన్నానికి ఒక 3 పచ్చిమిర్చి సరిపోతుంది. సో, సన్నగా తరిగి పెట్టేసుకున్నాము. తర్వాతకి మనకు కావాల్సినవి ఏంటంటే ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, పోపు దినుసులు. ఇప్పుడు అన్నము ఆల్రెడీ నేను చూపించేసాను కదా! ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఇందులో మనము పోపు దినుసులు వేసుకుందాము. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, అలానే ఎండుమిర్చి అవి మాడిపోకుండా కొంచెం తిప్పుకొని తర్వాత మనం ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందాము ఫ్రెండ్స్. సో, కరివేపాకు వేసుకొని తర్వాతకి ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం అవి వేగేదాకా మనము కలదిప్పుకుందాము. సో, ఇప్పుడు పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకొని సో, అవి మాడిపోకుండా తిప్పండి ఫ్రెండ్స్. తర్వాత మనము రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాతకి కొంచెం అన్నంని కలబెట్టుకొని నెక్స్ట్ మనం కొంచెం ఉప్పు సరిపోయిందో చూసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. తాలింపన్నం రెడీ అయింది.